बड़ा नाम है उन लोगों का। तो वो लोग जब बात कर रहे हैं ना कि मतलब तो मुझे ये समझ में आया వాళ్ళు మాట్లాడబడి ఏమర్థమైందంటే గే అంటే ఏంటి, లెస్బియన్ అంటే ఏంటి, ట్రాన్స్ అంటే ఏంటి, బైసెక్షువల్ అంటే ఏంటి, ఈ డిఫరెన్స్ వాళ్ళకి బేసిక్ డిఫరెన్స్ తెలియదు. తెలియదు అంటే నేర్పలేదా అంటే దాని గురించి చర్చ జరగలేదా అనేది, అంటే వాళ్ళ మెడికల్ కరికులం వెళ్ళిందా వెళ్ళలేదా అనేది ఒకరైతే అయితే, सामाजिक बायास ఏదైతే ఉందో सोशल स्टीरियोटाइपिंग अंటాం మనం, जो समाज में आमतौर पे जो हम सभी को मानने के लिए ज़बरदस्ती बार बार सिखाया जाता आदमी औरत आदमी औरत आदमी औरत, ఇలాజ్ కూడా అంటే రోగాలు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు రోగాలే, ట్రీట్మెంట్ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళది ఇట్లా. సో ఇవి తెలిసినప్పుడు వెరీ ఫ్యూ, చాలా కొంతమందికే తెలుసు లెస్బియన్ అంటే ఏంటి, గే ఏంటి, బైసెక్షువల్ కాదు. వాళ్ళ భాష కూడా అక్కడ కన్ఫ్యూజింగ్గానే ఉంది. అంటే మానసిక తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో సైకాలజిస్ట్, వాళ్ళకి అర్థం లేదు యాక్చువల్గా. 2015లో అమెరికన్ సైకాలజికల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దే విల్ ఇష్యూ సమ్ స్టాండర్డ్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ అనమాట. వాళ్ళు అన్నారు ట్రాన్స్జెండర్ లాగా అయ్యి ఉండడం ఒక మానసిక రోగం కాదు, అదొక డిజార్డర్ అని. డిజార్డర్ అనేటప్పటికీ అక్కడ కౌన్సిలింగ్ అనేది ఒకటి వస్తుంది. కౌన్సిలింగ్ అంటే మన అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఎల్జిబిటీ వాళ్ళని, లెస్బియన్, బైసెక్షువల్, గే అందరూ నార్మల్గా ఆడవాళ్ళ మండలికి మార్చేస్తాం కౌన్సిలింగ్. అది తప్పు. मतलब एक इंसान को सीधा बनाने, सीधा क्या हम सीधा ही है అంటే ఒక జ్ఞానం ఇప్పుడుకొచ్చి అందరిలోకి వెళ్ళింది ఏంటంటే రెస్పెక్ట్ డాక్టర్స్ కానీ ఎవరైనా కానీ లాయర్స్ కానీ ఇంజనీర్స్ కానీ లెస్బియన్, బైసెక్షువల్, గే, ట్రాన్స్జెండర్ అన్నవాళ్ళు అందరిలాగే నార్మల్గా పుట్టారు, అందరిలాగే నార్మల్గా ఉంటారు, అందరిలాగే నార్మల్గా అన్నం కూడా తింటారు, ఒడిపోట్లు అందరిలాగే నార్మల్గా చచ్చిపోతారు కూడా, చావు అనేది ఉంటుంది అందరికీ. సో ఈ సింపుల్ వర్డ్ ఎక్కడో అందరికీ ఒప్పుకోవడానికి ఒక అహం అడ్డొస్తుంది యాక్చువల్లీ. లేదు వీళ్ళు తప్పుడు వాళ్ళు, వీళ్ళు తప్పుడు వాళ్ళు అనేది కూడా ఒకటి ఎంత విషయంలో ఒక జ్ఞానం వస్తుంది చిన్నప్పటి నుంచి. హమ్ नाजायज है और गलत भी है, हम ऐसा पैदा होना गलती भी है ना, ऊपर वाला मतलब नहीं बनाया तो ऊपर वाला गॉड हैज नॉट मेड, हु हैज मेड अस दैट, गॉड हैज मेड एवरीवन गॉड हैज मेड विथ हिज हैंड एंड मेड एवरीवन ब्यूटीफुल एक्चुअली. वो शिद्दत से ऊपर वाला अपने हाथ में बनाया, सभी का चेहरा, सभी का जिस्म जो बनाया. तो